అమ్మా ఇగో మీ చాయ్ ఇలా ఇవ్వు. ఎట్లుంది మా మీ చాయ్? ఉంది ముద్ద అమ్మా అమ్మా ఏంట్రా నా గర్ల్ ఫ్రెండ్ కి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అమ్మా. మమ్మీ మమ్మీ నా రిజల్ట్స్ వచ్చినాయి మమ్మీ, నేను పాస్ అయినా మమ్మీ. ఇదేంది ఇదేంది ఇదేందయ్యా ఇదే? మమ్మీ నాకు 23 బ్యాక్లాగ్స్ ఉన్నాయని డాడీకి తెలిస్తే నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏంది మమ్మీ ఒక్క పని కూడా చక్కగా చేయవు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అబ్బో ఏమనంటే మేము డైలాగ్ వాడుతుంది. ఏం మమ్మీ చికెన్ మంచిగా ఉడకలే తినకైతే పో. అమ్మాయ్యా అమ్మా అన్ని పనులు అయిపోయినాయి అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంట్లో పండాలి. ఓరి దేవుడా, ఈ జనరేషన్ లో మమ్మీలు కూడా మేము చూస్తే గిట్లనే ఉంటది. అమ్మా మొన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని అట్లనే హాస్టల్ చేసిన తీట పనుల గురించి నాన్నకి చెప్పకే ప్లీజ్, దండం పెడితేనే. అమ్మా నా బ్లాక్ టీ షర్ట్ ఎక్కడమ్మా? అక్కడే ఉంటది చూడరా. ఏ లే అమ్మా, దొరకచ్చా అమ్మా? నీ అవ్వ ఎప్పుడు మేము లాంగ్వేజ్ ఒక్కసారి కూడా సక్క మాట్లాడదు. అమ్మా ఈరోజు వంట నేను చేస్తా అమ్మా. అమ్మా నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పురా. అది చెప్పురా, పర్లేదు. నేను ఒక తమిళ అమ్మాయిని లవ్ చేసిన అమ్మా. అయితే ఇప్పటి నుంచి నీ పేరు సత్యబాబు కాదు, సెందిల్ అన్నా. ஒரு டீ குடிங்க. நானும் எஸ் ஜே சூர்யா, கௌதம் மீனன், செல்வராகன் எந்தாத రూమ్మేట్స్ దానే. అవును, నా పేరు ఇప్పటి నుంచి సత్యబాబు గారు, సెందిల్. అమ్మా నా ఫ్రెండ్స్ వచ్చారమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అమ్మా మొన్న నేను దాగొచ్చిన విషయం నాన్నకి చెప్పకే బాబు, ఉండే మెంటలు ప్రశ్న చంపేస్తాడు. దేర్ సిసి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. మమ్మీ ఈరోజు నీ బర్త్డే కదా, ఈరోజు గిఫ్ట్ నీకోసమే, కొత్త శారీ తీసుకో. థ్యాంక్స్ రా. అట్లా కాదు. మమ్మీ నీకు బంగారం లేదని బాధపడుతున్నావు కదా, నువ్వేం బాధపడకు. నేను పెద్దగైనాక నీకు 7 వారాల నగలు చెప్పిస్తా, సరేనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒరే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం రా. అవునా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వీడే నా ఫ్రెండ్ రమేష్ డాడీ. నమస్తే అంకుల్. చాలా మంచోడు, నాకు చాలా విషయాలు హెల్ప్ చేస్తాడు తెలుసా. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మమ్మీ ఈ రోజు నుంచి నువ్వు ఎంత చెప్తా అట్లా అన్ని చెడ్డ పనులు అన్ని మానేస్తా, సరేనా? ఎక్కడో కొడుతుంది సీనా. చూసారా ఫ్రెండ్స్, జస్ట్ అమ్మ ఒక మీమర్ లాగా మాట్లాడితేనే ఎంత ఎక్కువ ఉంటుంది అంటే, ఒకవేళ అమ్మ నాన్న ఇద్దరు మీమర్స్ లాగా మారితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? సో నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది అనమాట. సో ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పటి వరకు సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.